వెరీ సూన్, ఇవాళ లేదా రేపు ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో నిండిన అమెరికన్ మిలిటరీ విమానం ఇండియాలో ల్యాండ్ కాబోతుంది. అమెరికా చెప్పేది ఏమిటంటే, ఇదిగో వీళ్ళు మీ దేశం నుంచి ఇల్లీగల్గా మా దేశంలోకి ఎంటర్ అయ్యారు, వీళ్ళు మాకు వద్దు, మీ వాళ్ళను మీరు తిరిగి తీసుకోండి అని. ఇక్కడ మీరు ఆర్టికల్లో చూడవచ్చు, యూఎస్ సెండ్స్ ఫస్ట్ మిలిటరీ ఫ్లైట్ విత్ మైగ్రెంట్స్ టు ఇండియా. నిజం చెప్తున్నాను, ఈ విమానం ఇండియాలో ల్యాండ్ అయిన వెంటనే మన మీడియా ఈ విషయం పైన హల్చల్ చేయబోతుంది. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టబోతున్నారు. ప్రజెంట్ ఈ విమానం అమెరికా నుంచి ఆల్రెడీ టేకాఫ్ అయిపోయింది, మన ఇండియాలో ల్యాండ్ అవ్వడమే మిగిలింది. ఈ విమానం ఇండియాలో ల్యాండ్ అవ్వడంతోనే మన మీడియా ఈ హోల్ ఇష్యూని చాలా పెద్దది చేయబోతుంది. మీడియా చెప్పే రకరకాల స్టోరీస్ విని మీరు కన్ఫ్యూజ్ అయ్యే ముందే నేను మీకు అసలు స్టోరీ ఏంటో క్లియర్గా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. బట్ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ పైన మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మన ఈ వీడియోస్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి అండ్ ప్రపంచవ్యాప్తంగా రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే మీలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ విమానమే మన దేశం నుంచి ఇల్లీగల్గా అమెరికాకు వెళ్ళిన ఇమిగ్రెంట్స్ని తిరిగి తీసుకురాబోతుంది. అమెరికా ఈ విధంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇండియాలోకి పంపడాన్ని మన భారత ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా? దీనిపై మన ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ కాబోతుంది అంటే, నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పాను. అమెరికా దాదాపు 18,000 మంది ఇండియన్స్ని తిరిగి మన దేశానికి పంపించబోతుంది. వీళ్ళంతా కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా చట్ట విరుద్ధంగా అమెరికాకు వెళ్ళిన వాళ్ళు. అలాంటి వాళ్ళను తిరిగి మన భారత్ తీసుకోవాల్సిందే, అదే న్యాయం. కాబట్టి మన ఇండియా దీనికి ఒప్పుకుంది. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, ఇంత భారీ మొత్తంలో ప్రజలు అమెరికాకు ఎందుకు వెళ్తున్నారు, అసలు అక్కడ ఏముంది అని. నిజానికి అమెరికాలో లైఫ్ మన ఇండియా కంటే బెటర్గా ఉంటుంది అండ్ అక్కడ మన ఇండియా కంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. మన దేశంలో మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఇదే పనిని అమెరికాలో చేస్తే అక్కడ మనకు 5 10 డబ్బు వస్తుంది ఇండియాతో కంపేర్ చేస్తే. చాలామంది అమెరికాకు వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలి, అమెరికన్ డాలర్ సంపాదించాలి అనుకుంటారు. దానికోసం లీగల్గా వెళ్ళేందుకు ట్రై చేస్తారు. కానీ అమెరికా ప్రతి ఒక్కరిని తమ దేశంలోకి తీసుకోదు. ఎవరైతే వాళ్లకు వర్తి అనిపిస్తారో వాళ్ళనే తీసుకుంటారు. ఇలా రిజెక్ట్ అయిన వాళ్ళు ఎలాగైనా అమెరికాకు వెళ్ళాలి అనుకుని ఇల్లీగల్గా వెళ్తారు. దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే, ఇండియా నుంచి సౌత్ అమెరికాలోని ఏదో ఒక కంట్రీకి చేరుకుంటారు. మ్యాక్సిమం వీళ్ళు మెక్సికోకు వెళ్ళి అక్కడి నుంచి బార్డర్ ద్వారా ఇల్లీగల్గా అమెరికాలోకి ఎంటర్ అయిపోతారు. బై ద వే, ఈ మెక్సికో నుంచి అమెరికాలోకి వెళ్ళడం అంత ఈజీ కాదు, చాలా రిస్క్తో కూడుకున్న పని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, అమెరికాకు వెళ్ళాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలని కేవలం మన ఇండియన్సే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ప్రజలు అనుకుంటారు. చాలామంది చైనీస్ కూడా ఇల్లీగల్గా అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ ఆబ్వియస్లీ అప్పుడప్పుడు ఇలా ఇల్లీగల్గా అమెరికాలో ఎంటర్ అయిన వాళ్ళు అక్కడి బార్డర్ పోలీసులకు దొరికిపోతారు. ఇదిగో మీరు ఇక్కడ చూడవచ్చు, వీళ్ళంతా కూడా మెక్సికన్ బార్డర్లో అమెరికన్ పోలీసులకు దొరికిన వాళ్ళు. వీళ్ళంతా ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలకు చెందిన వాళ్ళు. ఇక్కడ చాలామంది చైనీస్ ఉన్నారు, వియత్నాంకి చెందిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మన ఇండియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ వీళ్ళు ఇంత కష్టపడి ఎంతో ఖర్చు చేసి ఇల్లీగల్గా అమెరికాలోకి ఎంటర్ అయ్యారే అనుకుందాం, మరి వీళ్ళకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేనప్పుడు అక్కడ పని దొరుకుతుందా? వీళ్ళను పోలీసులు మళ్ళీ పట్టుకోరా? వీళ్ళు అక్కడ ఎక్కువ డబ్బుల్ని సంపాదించగలుగుతారా అని. దానికి ఆన్సర్ ఏమిటంటే, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అక్కడి పోలీసులు ర్యాండమ్గా ప్రజల్ని ఆపి వాళ్ళ సిటిజన్షిప్ని అడగరు, వాళ్ళ డాక్యుమెంట్స్ని కూడా చూడరు. సో అలాంటి ప్లేస్లో వీళ్ళు ఈజీగా చేరి జాబులు సంపాదించుకుంటారు. వీళ్ళకు ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి అంటే, వీళ్ళు లీగల్గా వెళ్ళిన వాళ్ళకంటే తక్కువ డబ్బులకు పనిచేస్తారు. తక్కువ డబ్బులకు పనిచేసే వారిని ఎవరు మాత్రం వదులుకుంటారు? కాబట్టి చాలామంది వీళ్ళను హైర్ చేసుకుంటారు. కానీ వీళ్ళు అనుకున్నంత డబ్బులు సంపాదించలేరు. వీళ్ళ జాబ్కి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు. వీళ్ళను పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు, వీళ్ళని ఎప్పుడు జైల్లో వేస్తారు, ఎప్పుడు డిపోర్ట్ చేస్తారో తెలియదు. కాబట్టి అనుక్షణం భయంగా గడపాల్సి ఉంటుంది. అందుకే ఒకవేళ మీలో అమెరికాకు వెళ్ళి సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే జాగ్రత్త పడండి. ఒకప్పుడు అమెరికా గొప్పగా ఉండేది, కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు అలా లేవు. అమెరికన్ మీడియా ఇతర దేశాల నెగటివ్ న్యూస్లను, ఇతర దేశాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని బాగా హైలైట్ చేస్తుంది, కానీ వాళ్ళ దేశంలో జరిగే క్రైమ్స్ని, దారుణాలని చూపించదు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, అమెరికాలో ప్రజెంట్ క్రైమ్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో అయితే మీరు నైట్ బయట తిరగలేరు,
ఎవడు ఎక్కడి నుంచి వచ్చి గన్తో కాల్చేస్తాడో తెలియదు. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి ఆ దేశంలో లా అండ్ ఆర్డర్ కాస్త కంట్రోల్లో రావచ్చు. కానీ ఆ దేశానికి ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నన్ని రోజులు అమెరికాకు వెళ్ళాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ట్రంప్ తను అధికారంలో ఉన్నన్ని రోజులు మినిమం ఆ దేశం నుంచి 2 కోట్ల మందిని డిపోర్ట్ చేయాలి అనుకుంటున్నాడు. కాబట్టి అమెరికాకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు కాస్త ఆలోచించండి. అమెరికన్ రిపోర్ట్స్ చెప్పేది ఏమిటంటే ప్రజెంట్ ఆ దేశంలో దాదాపు 7,25,000 ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వీళ్ళంతా కేవలం ఇండియాకు చెందిన వాళ్ళు మాత్రమే. అదే వివిధ దేశాల నుంచి అమెరికాకు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళ నంబర్ చూస్తే అవి చాలా హైలో ఉంటాయి. దీనిపై మన ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, మన దేశం నుంచి ఒక ఇండివిజువల్ వాడికి ఎందుకు అమెరికా వెళ్ళాలి, ఎలాగైనా సరే అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుని ఇల్లీగల్ వేలో అమెరికాకు చేరుకుంటే దానికి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? కాబట్టి అమెరికా అలాంటి వ్యక్తుల్ని పట్టుకొని తిరిగి ఇండియాకు పంపిస్తుంటే మనం దానికి నో చెప్పలేము. కాబట్టి మన భారత ప్రభుత్వం ప్రజెంట్ అమెరికా చేస్తున్న పనికి సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. అదేంటంటే అమెరికాలో మన ఇండియాకు చెందిన వాళ్ళు ఎవరు పట్టుబడ్డా అమెరికన్ అథారిటీ ఆ వ్యక్తి ఇండియాకు చెందినవాడే అని ప్రూవ్ చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఈ దేశాలకు చెందిన వ్యక్తులు చూడడానికి ఆల్మోస్ట్ మన ఇండియన్స్ లాగే ఉంటారు. వాళ్ళను మన దేశంలోకి మనం తీసుకోలేం కదా. కాబట్టి అమెరికన్ అథారిటీస్ వాళ్ళు పట్టుకున్న వ్యక్తులు ఖచ్చితంగా ఇండియన్సే అని ప్రూవ్ చేస్తే మనం వాళ్ళను తిరిగి తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ మనకు జరిగే మంచి ఏమిటంటే ప్రజెంట్ అమెరికా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మన దేశంలోకి పంపడానికి మన డబ్బుల్ని అడగట్లేదు. అమెరికానే సొంతంగా తమ మిలిటరీ విమానంలో వాళ్ళను ఇండియాకు పంపిస్తుంది. మీరు ఇలా పంపడాన్ని ఈజీ అనుకోవద్దు. అమెరికన్ మిలిటరీ విమానాల్లో ఒక్కొక్కరిని ఆ దేశం నుంచి మన దేశానికి తేడానికి మినిమం ఎంత కాదన్నా 4 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది సాధారణ ఫ్లైట్లో ఫస్ట్ క్లాస్ టికెట్ ప్రైస్ కంటే కూడా చాలా ఎక్కువ. బై ద వే, అమెరికా ఇలా కేవలం మన ఇండియన్స్ని మాత్రమే పంపించట్లేదు. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో ఇలాగే చేస్తున్నారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. యూరప్కి చెందిన ఒక డెవలప్డ్ కంట్రీ అయిన పోలాండ్, ఆ దేశం నుంచి కూడా వేల మంది ఇల్లీగల్గా అమెరికాకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రేపు అమెరికన్ విమానం మన ఇండియాలో ల్యాండ్ అవ్వగానే మీడియా వాళ్ళు రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టుగా మన ఇండియాను బ్లేమ్ చేస్తారు. ఆ మాయలో మీరు పడకండి. ఎందుకంటే ఇలా ప్రతి దేశంతో జరుగుతుంది. అండ్ మన దేశం నుంచి కొంతమంది వాళ్ళ ఇష్టంతో వాళ్ళ డబ్బులు పెట్టుకొని ఇల్లీగల్గా అమెరికాకు చేరుకుంటే దానికి దేశం ఎలా రెస్పాన్సిబుల్ అవుతుంది? నేను మీకు ఇందాక చెప్పినట్టుగా మీరు ఇక్కడ ఆర్టికల్లో చూసుకోవచ్చు. యూరప్లోని డెవలప్డ్ దేశమైన పోలాండ్ నుంచి కూడా దాదాపు 30,000 మంది అమెరికాకు ఇల్లీగల్గా వెళ్ళారంట. చూడండి, డెవలప్ అయిన దేశం నుంచి కూడా అమెరికాకు ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలది. అంతేకాని ఇక్కడ మనమేదో తప్పు చేసినట్టు కాదు. మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక చైనా విషయానికి వస్తే, చైనా మనకంటే చాలా డెవలప్డ్ కంట్రీ. కానీ అక్కడి నుంచి కూడా వేల మంది ప్రజలు ఇల్లీగల్గా అమెరికాకు వెళ్ళారు. చైనా కూడా మనలాగే అమెరికాతో రెస్పాండ్ అవుతుంది. ఒకవేళ మీరు నిజంగా చైనీస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పట్టుకుంటే మా దేశంలోకి పంపించేయండి, మేము వాళ్ళను తీసుకుంటాము అని చెప్తుంది. అమెరికా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేయడానికి వాళ్ళ మిలిటరీ విమానాలు ఉపయోగిస్తుంది. అయితే దానికి అయ్యే కాస్ట్ లగ్జరీ విమానాల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఇండియాకు చాలా మంచి విషయం. ఎందుకంటే యుఎస్ ప్రకారం ఒక వ్యక్తిని అమెరికా నుంచి ఇండియాకు పంపించాలంటే ఒక్కొక్కరికి దాదాపు $4,500 అవుతున్నాయి. అంటే ఎంత కాదనుకున్నా ఒక వ్యక్తికి 4 లక్షలు ఖర్చు అవుతుంది. ఇలా 18,000 మందిని మన ఇండియాలోకి తేవాలంటే వేల కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఈ ఖర్చు మొత్తాన్ని ఇప్పుడు అమెరికానే భరించబోతుంది. ఇది మనకు ఒక గుడ్ న్యూస్. ట్రంప్ ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడంటే అతని ప్రకారం అమెరికాలో క్రైమ్స్ని ఎక్కువగా చేసేది ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే. వీళ్ళను దేశం నుంచి తరిమిస్తే వాళ్ళ దేశం మళ్ళీ ఒక గ్రేట్ నేషన్గా మారుతుంది. అలాగే ట్రంప్ ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళ ప్రజలకు చేసిన ప్రామిస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని దేశం నుంచి తొలగించడం. కేవలం అంతేకాదు, ట్రంప్ ఆలోచనలు ఎంత డేంజరస్గా ఉన్నాయంటే, ఉదాహరణకి ఒక అమెరికాకు చెందిన వ్యక్తే ఆ దేశంలో ఎక్కువగా క్రైమ్ చేస్తే అలాంటి వాళ్ళను కూడా అమెరికాలో ఉంచకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ట్రంప్ ప్రకారం అమెరికన్ జైళ్ళు కూడా హై స్టాండర్డ్లో ఉంటాయి. జైల్లో ఈ ఖైదీలను మెయింటైన్ చేయడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి అమెరికాలో ఉన్న క్రిమినల్స్ని కూడా ఏదైనా వేరే దేశంలోకి పంపించేయాలి. దానికి ఆ దేశానికి కొంత డబ్బు కడతామని ఒప్పుకుంటే సరిపోతుంది. ఇలా అమెరికా చాలా డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు అని ట్రంప్ ఆలోచన. చూసారా, ఇక్కడ ట్రంప్ అనుకునేది ఏమిటంటే డబ్బు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఎలాగైనా సరే అమెరికాను మళ్ళీ రిచెస్ట్ కంట్రీగా మార్చాలి అనేది అతని ఆలోచన.
If they've been arrested many times, they're repeat offenders by many numbers. I want them out of our country. I also will be seeking permission to do so. We're going to get approval, hopefully, to get them the hell out of our country along with others. Let them be brought to a foreign land and maintained by others for a very small fee, as opposed to be maintained in our jails for massive amounts of money, including the private prison companies that charge us a fortune. అందుకే ఈ ట్రంప్ని మన జయశంకర్ గారు అమెరికన్ నేషనలిస్ట్ అని చెప్పాడు. అంటే ట్రంప్ ఎప్పుడు కూడా తన దేశం గురించి, తన దేశం బాగుండాలని ఆలోచిస్తాడు. ఇతను తన దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని తొలగించడమే కాకుండా వాళ్ళ దేశంలో రిపీటెడ్గా క్రైమ్స్ చేసే అమెరికన్స్ని కూడా వేరే దేశానికి కొంత డబ్బులు పే చేసి పంపించేయాలి అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ మన దురదృష్టం ఏమిటంటే మన దేశంలో కూడా ఇలా దేశం కోసం ఆలోచించే లీడర్ లేడు. నేను మీకు చాలాసార్లు నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మన దేశంలో ఇప్పటికే కోట్ల మంది బంగ్లాదేశీలు ఇల్లీగల్గా నివసిస్తున్నారు. మన దేశంలో జరిగే చాలా వరకు క్రైమ్ల వెనకాల వీళ్ళే ఉంటారు. ఈవెన్ రీసెంట్గా ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ పైన కూడా ఒక ఇల్లీగల్ బంగ్లాదేశీ కత్తితో అటాక్ చేశాడు. ఆ సెలబ్రిటీ ఇంటిని దోచుకుందామని ట్రై చేశాడు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీల గురించి మన దేశంలో ఏ ఒక్క లీడర్ కూడా గట్టిగా మాట్లాడలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన దేశ లీడర్లు ఏ లెవెల్లో ఉన్నారు అనేది. మొత్తంగా ట్రంప్ ఈ విధంగా ఇల్లీగల్ ఇండియన్స్ని విమానంలో పంపడం ఇదే మొదటిసారి, కానీ చివరిది కాదు. ఇలాంటి విమానాలు ఇంకా వస్తూనే ఉంటాయి. కానీ సేమ్ ఇలాగే మన దేశంలో ఉంటున్న బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన భారత ప్రభుత్వం ఎప్పుడు యాక్షన్ తీసుకుంటుందో మరి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ట్రంప్ చేస్తుంది కరెక్టేనా? మన దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన ఇండియా ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.